నమ సుమాంజలి. ఈరోజు నేను సావడాయి చేపల ఇగురు చేస్తున్నాను. దానికోసం ఈ చేప ముక్కల్ని అయితే ఉప్పు పసుపుతో బాగా వాష్ చేసి రెడీ పెట్టుకున్నాను. దీనిలోకి మసాలా ప్రిపేర్ చేయడం కోసం ఒక చిన్న మిక్సీ జార్లోకి కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 5-6 పట్టినాయి అన్నమాట. ఒక ఆనియన్, వెల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, ఇవి వేస్తే సరిపోతుంది. అల్లం కూడా చాలా చిన్న ముక్క వేస్తే సరిపోతుంది. ఒకవేళ అల్లాన్ని స్కిప్ చేసినా బాగానే ఉంటుంది. కొత్తిమీర అయితే కంపల్సరీ కావాలి. ఆనియన్స్ని, మిర్చిని చక్కగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. 3 పెద్ద ఆనియన్స్ అయితే కోసాను నేను. అప్పుడే మనకి గ్రేవీ వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేడి అవుతుంది. ఇంకా వేడి ఎక్కలేదు, కొంచెం వెయిట్ చేద్దాం. దీనిలోకి మెయిన్గా మనకి ఉల్లిబొందు కూడా అవసరం అవుతుంది. ఏ చేపల కూర చేసినా సరే మనం ఉల్లిబొందు వేస్తే మంచి రుచి వస్తుంది. అందుకోసం ఇది ఉల్లిబొందు. మంచిగా కడిగి చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకుంటే దానికి కూడా బాగుంటుంది. నేను ముందుగా ఎందుకు కట్ చేయలేదు అంటే చూపించడం కోసం కట్ చేయలేదు. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మసాలా కూడా వేసేస్తున్నాను. ఈ మసాలాని కూడా వేపేసి ఇప్పుడు ఉల్లిబొందు, చిన్ని టమాటా ఒకటి వేసేసాను. ఇంగ్రీడియంట్స్ అనేవి ఇలా మనం వేస్తున్నప్పుడు కూడా కనిపిస్తాయి కదా అని నేను సపరేట్గా ఏం పెట్టడం లేదు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం ఉండదు. కామన్గా ఉండేవి ఆనియన్, టమాటా, మిర్చి, ఇవి కామన్ కదా. పసుపు అయితే ఒక చిన్న స్పూన్ వేశాను. ఏ కూరలోకైనా ఆ చిన్న స్పూన్ సరిపోతుంది నాకు. చారెడు గెడ్ల ఉప్పు కూడా వేశాను. ఇప్పుడు ఈ గ్రేవీకి మంచిగా ఉప్పు, పసుపు పట్టాలి అని బాగా కదుపుతున్నాను. ఇది బాగా వేయించిన తర్వాతనే మనం చేప ముక్కల్ని అయితే ఇందులో వేయాల్సి ఉంటుంది. ఈ గ్రేవీకి ఇది బాగా దగ్గర అయిన అప్పుడు మాత్రమే చేప ముక్కల్ని వేయాలి. లేదు అంటే సరిగా ఏది ఉడకదు. అందుకోసం చూసారు కదా. ఇప్పుడు నేను చేప ముక్కల్ని అందులో వేయడానికి చూస్తున్నాను, కానీ ఇంకా వేగలేదు అని చెప్పనేసి, దగ్గరికి కాలేదు అని వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చేప ముక్కల్ని కూడా వేసేయచ్చు. బాగా వేగింది కదా. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్క బౌల్లో అట్లా పెట్టుకొని వేయడం, అట్లా చేయడం వల్ల చాలా అంటే చాలా సామాన్లు అట్లా అయిపోతాయి అని చెప్పనేసి నేను ఒక ర్యాక్లోంచి ఓపెన్ చేసి దానిలో నుంచి పసుపు, కారం అవి కూడా వేసేస్తాను. దానివల్ల మనకి గిన్నెలు ఎక్కువ పడవన్నమాట. నాకు అలా చాలా గిన్నెలు చేసి వంట చేయడం అస్సలంటే అస్సలు ఇష్టం ఉండదు. అప్పుడు మనకి కిచెన్ మొత్తం మెస్సీ అయిపోతుంది. అలా నాకు ఇష్టం ఉండదు. అందుకోసం ఆ ర్యాక్ నుంచి పసుపు తీసి డైరెక్ట్గా వేస్తాను, కారం తీసి డైరెక్ట్గా వేస్తాను. కానీ ఇప్పుడు మాత్రం వీడియోలో కనిపించడం కోసం మాత్రమే డబ్బా పైకి తీసి వేశానన్నమాట. లేకపోతే అలా వేయను. చూశారు కదా చేప ముక్కల్ని ఎంత చక్కగా సర్ది పెట్టానో.
ఎంత చక్కగా అంటే మంచిగా పెట్టేశాను. దానిలో పసుపు, ఉప్పు అన్నీ పట్టాయి గ్రేవీకి. దానిపైన ఇవి పెట్టాను కదా, ఆ పసుపు ఉప్పు అంతా కూడా పైకి వీటికి కూడా మంచిగా పట్టుకుంటుంది. అడుగు నుంచి ఉడుకుతూ ఉంటాయి. నూనెలో ముక్కలు చక్కగా మగ్గుతూ ఉంటాయి. అలా మగ్గుతాయి కాబట్టి చాలా చాలా అంటే రుచిగా వస్తాయి. దీనిలో మనం ఈ టైంలోనే కారం కూడా చల్లేయచ్చు. చూసారు కదా, ఒక స్పూనున్నర కారం వేశాను నేను. ఇప్పుడు మళ్ళీ గరం మసాలా కూడా ఒక చిన్న టేబుల్ స్పూనే వేస్తున్నాను. ఎక్కువ శాతం నేను మసాలాని అవాయిడ్ చేయడానికే చూస్తాను. కానీ ఫిష్ కర్రీకి కానీ చికెన్కి కానీ వీటికి మసాలా వేయకపోతే బాగోదు కాబట్టి వేస్తాను నేను, లేదు అంటే వేయను. చూశారు కదా, చాలా చక్కగా దగ్గరికి ఉడుకుతుంది. ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికినట్టో మనకి కనిపిస్తోంది. చూసారా, కళ్ళతో చూస్తే కూడా ఇలా ఉడికింది అనేది తెలియాలి. మనకి ఇంకొక టెక్నిక్ ఏంటంటే, మనం స్మెల్ చేసేటప్పుడు కూడా ఉప్పు కారం సరిపోయిందో లేదో తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే, మనకి కరెక్ట్గా అన్నీ సరిపోతే మంచి వాసన వస్తుంది. అది అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. దానిలోకి మంచిగా కొత్తిమీర వేసేస్తున్నాను. అడుగు నుంచి ఉప్పు, పసుపు, కారం అవన్నీ పైకి తేలుతూ నూనె, సాఫ్ట్గా ఉడికిన ముక్కకి పైనుంచి ఏమో కొత్తిమీర చల్లడం వల్ల ఎంత చక్కగా కూర రెడీ అయిందో చూసారా. చూడటానికే ఎంతో బాగుంది. అంటే టేస్ట్ ఇంకెంత బాగుంటుందో గమనించండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.